ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, వినుట వలన విశ్వాసము కలుగును. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గనుడైనటువంటి యేసుక్రీస్తే మనతో మాట్లాడుతున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగును అని. మనం విశ్వాసులుగానే పిలువబడుతున్నాం, కానీ మనలో ఈరోజు విశ్వాసం ఉందా లేదా ఆలోచించుకోవాల్సిందే. చాలామంది చర్చికి వస్తారు, కూర్చుంటారు, దేవుని పాటలు పాడతారు, దేవుని వాక్యం వింటారు, వారికి తోచినంతగా అర్పించి వెళ్ళిపోతారు. అసలు ఎందుకు వస్తున్నాం వెళ్తున్నాం అన్నది కూడా కొందరికి అర్థం కావడం లేదు. కొంతమంది ముద్దపప్పుల్లాగా కూర్చొని నిద్రపోవడమే పని, ఒక చలనం ఉండదు. ఎలా అలాగైతే? ఒక భయం కలిగి, భక్తి కలిగి, దేవునిలో నేను ఇలాగా జీవించాలి, దేవుని మాటలు ఇలా వినాలి అని నీలో ఒక ఆలోచన కలిగితే, అప్పుడు నీ ఆలోచనను బట్టి ఆయనే నిన్ను ఒక సరైన త్రోవలో నడిపిస్తాడు. వింటాం ఈ లోకంలో ఏవేవో చెడ్డ మాటలు. దేవునిపై ఆధారపడనివ్వని అజ్ఞానం వైపే మీ అడుగులు వేయడానికి ఇష్టపడుతున్నారే అంటే మీరు అల్ప విశ్వాసిగాన మారిపోతున్నారు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుని మీద మాత్రమే ఆధారపడే విశ్వాసం నీ జీవితానికి చాలా విలువైనది. ఆ విశ్వాసం వినుట వలన మాత్రమే వస్తుంది. వినుట అంటే దేవుని దగ్గరకు రావాలి, దేవుని మాటలు వినాలి. అప్పుడే నీ జీవితంలో మార్పు వస్తుంది. ఆ మార్పును బట్టి నీవు దీవించబడతావు. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. God bless you. Amen.